వాట్ ఈస్ ట్రేడ్ డిస్కౌంట్? ఇది 2 మార్క్స్కి యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చను. వర్తకపు డిస్కౌంట్ అనగానేమి? ట్రేడ్ అంటే వర్తకం, తెలుగులో వర్తకం అంటే కొనడం అమ్మడం, అంటే వస్తువులను కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రక్రియనే మనం వర్తకం అంటాం. సో ట్రేడ్ అంటేనే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అండి. ఇక్కడ ట్రేడ్ అంటే ఏంటి? డిస్కౌంట్ అంటే మనం కొనేటప్పుడు వచ్చే డిస్కౌంటా, అమ్మేటప్పుడు వచ్చే డిస్కౌంటా? కొనడం అంటే పర్చేజెస్, అమ్మడం అంటే సేల్స్. అంటే ఇక్కడ చూద్దాము, డెఫినేషన్ చూద్దాం. ద డిస్కౌంట్ ఆర్ రిబేట్ ఆఫర్డ్ బై ద సప్లయర్ ఆన్ ద క్యాటలాగ్ ప్రైస్ ఈజ్ నోన్ యాజ్ ట్రేడ్ డిస్కౌంట్. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే అమ్మకపుదారుడు సప్లయర్ కొనుగోలుదారునికి అమ్మకం ధరపై ఇచ్చే రిబేటును లేదా తగ్గింపును వర్తకపు డిస్కౌంట్ అంటారు, ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది. ఇక్కడ ఇది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, ఒక జనరల్ స్టోర్. అంటే ఈయన ఎవరు? సేల్ హోల్డర్, సేల్స్ మ్యాన్, అమ్మకపుదారుడు. ఇతను బయ్యర్ అనుకుందామని, ఇతను బయ్యర్. ఇతనికి ఒక ప్రోడక్ట్ కావాలి. ప్రోడక్ట్ ఏం చేస్తాను నేను? బయ్యర్ ఏం చేస్తాడు? కొనుగోలుదారుడు ఒక ప్రోడక్ట్ కొందాం అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్కు ఒక 11,000 అనుకుందామండి. 11,000 ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కొనడానికి ఈ యొక్క బయ్యర్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇతను ఎవరు? ఇతను సేల్స్ మ్యాన్. వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్స్ ఇతను ఏం చేస్తాడు? సేల్స్ మ్యాను సేల్ చేస్తాడు. అమ్మేటప్పుడు దీనికి 11,000 అనుకుందాం. 11,000 అయితే బయ్యర్ ఏం చేస్తాడంటే ఈ 11,000ది మాకు కొంచెం డిస్కౌంట్ అని అడుగుతాడు, డిస్కౌంట్. సో 11,000 ఏం చేస్తారంటే 10,000 సరిపోతాను, ఒక 1,000 రిటర్న్ ఇస్తారండి. సో 1,000 రిటర్న్ ఇస్తాడు. అంటే అమ్మకపు ధర 11,000. ఈ అమ్మకపు ధరపై ఎంతో కొంత తగ్గింపు చేసింది కదా, ఒక 1,000. ఈ తగ్గింపును, ఈ రిబేటును, ఈ కొనుగోలుదారుని తగ్గించే తగ్గింపును, ఈ రిబేటును ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఏం డిస్కౌంట్ అండి? ట్రేడ్ డిస్కౌంట్. సో ఈ 2 మార్క్స్కి యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఈ కంటెంట్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళైతే ఈ కంటెంట్ రాయండి. ఈ యొక్క క్వశ్చన్ అయితే మనకు ఎందులోనిది అంటే అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లోనిది. అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ ఈ విధంగా ఉంటుందండి. ఈ టెక్స్ట్ బుక్లో మనకు 2 మార్కులకు వచ్చే క్వశ్చన్. ఈ టెక్స్ట్ బుక్లో మీరు ఏ కంటెంట్ చదివినా అది కేవలం బిజినెస్ సంబంధించింది ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటా అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ కానీ, అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న అకౌంట్స్కు మీరు ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ చేసినా కూడా ఏదో ఒక బిజినెస్ ఆర్గనైజేషను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు సొల్యూషన్ చేయండి, క్వశ్చన్ ఆన్సర్స్ రీడ్ చేయండి. మై నేమ్ ఈజ్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.